Hi everyone. Capital letters height 10 mm, width 8 mm, space 2 mm. ముందుగా ఒక హారిజాంటల్ లైన్ ని డ్రా చేసుకుందాం. ఈ హారిజాంటల్ లైన్ నుంచి 10 mm హైట్ లో మరొక లైన్ ని డ్రా చేసుకుందాం. కరెక్ట్ గా 5 mm దగ్గర మార్క్ చేసుకొని మరొక లైన్ ని డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఇది 10 mm హైట్. ఇక్కడ నుంచి మనం 8 mm విడ్త్ 2 mm స్పేస్ తో మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న దగ్గర వర్టికల్ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా వర్టికల్ లైన్ డ్రా చేసుకోవడం వల్ల మనకు క్యాపిటల్ లెటర్స్ డ్రా చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఏ డ్రా చేద్దాము. ఏ డ్రా చేయడానికి టాప్ హారిజాంటల్ లైన్లో కరెక్ట్గా 4 mm దగ్గర మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఏ డ్రా చేద్దాము. ఇది సింగిల్ స్ట్రోక్ మాత్రమే ఇవ్వాలి. మీకు కనిపించడం కోసం నేను కొంచెం థిక్గా డ్రా చేస్తున్నాను. ఇలా ఏని డ్రా చేయాలి. ఇది 2 mm స్పేస్. నెక్స్ట్ బి డ్రా చేద్దాము. ఈ లైన్ ఈ పైన లైను ఈ లైను రెండు కూడా ఎడ్జ్ వరకు వెళ్ళకుండా డ్రా చేయాలి. ఈ మిడిల్లో లైను వీటన్నిటికన్నా ఇంకా తక్కువగా డ్రా చేయాలి. ఇప్పుడు ఇలా కరువుతో బీ డ్రా చేయాలి. ఇలా డ్రా చేయాలి. ఇప్పుడు సి డ్రా చేద్దాము. ఇది కూడా అంతే. ఇలా మనం కరువు ఇవ్వాలి. ఇలా సీని డ్రా చేద్దాము. ఇప్పుడు డీని డ్రా చేద్దాం. ఇలా డీని డ్రా చేయాలి. ఈ విధంగా జస్ట్ కొంచెం కరువు వచ్చేలా డ్రా చేయండి. ఇప్పుడు
ఈ ఈ మిడిల్లో లైన్ని కొంచెం తక్కువ డ్రా చేయాలి. ఇవి రెండు ఎడ్జ్ వరకు ఉండాలి. ఈ మిడిల్ లైన్ని ఇక్కడ వరకే డ్రా చేయాలి. ఇప్పుడు ఎఫ్ డ్రా చేద్దాము. ఎఫ్కి ఈ సెకండ్ లైన్ని కొంచెం తక్కువగా డ్రా చేయాలి. దీన్ని ఇక్కడ కొంచెం కర్వ్ ఇవ్వాలి. ఇలా ఇప్పుడు ఈ విధంగా డ్రా చేయాలి. ఇప్పుడు జీని డ్రా చేద్దాం. ఇలా కర్వ్ ఇవ్వాలి. ఇలా డ్రా చేసి అన్నిటికీ కర్వ్ ఇవ్వాలి. ఈ విధంగా జీని డ్రా చేయాలి. ఇప్పుడు హెచ్ ఈ విధంగా డ్రా చేయాలి. ఇప్పుడు ఇక్కడ స్పేస్ 2 mm ఇచ్చిన దగ్గర నుంచి ఇంకొక 2 mmకి మార్క్ చేసుకొని అక్కడ ఐ డ్రా చేయాలి. ఐ అనేది స్పెషల్ క్యారెక్టర్. ఐని క్యాపిటల్ లెటర్స్లో ఈ విధంగా రాయకూడదు, ఇలా రాయాలి. ఐ అనేది స్పెషల్ క్యారెక్టర్. ఇప్పుడు జేని డ్రా చేద్దాము. ఇప్పుడు జే కోసం తీసుకున్న విడ్త్ 8 mmలో 2 mm ముందుకి మార్చేసి ఇక్కడ నుండి జేని డ్రా చేసి ఇలా డ్రా చేయాలి జేని. నెక్స్ట్ కే డ్రా చేద్దాము. ఈ మిడిల్ లైన్ దగ్గర ఒక 2 mm డ్రా చేసి 2 mm లైన్ డ్రా చేసి ఇలా డ్రా చేయాలి. ఇలా కేని డ్రా చేయాలి. నెక్స్ట్ ఎల్ డ్రా చేద్దాము. ఇలా కర్వ్ ఇవ్వాలి. ఇది ఎల్ ఈ విధంగా డ్రా చేయాలి. నెక్స్ట్ ఎం, ఎం అనేది స్పెషల్ క్యారెక్టర్. సో ఎంకి విడ్త్ 10 mm ఉండాలి. ఎగ్జాక్ట్ మిడిల్ లైన్ దగ్గర 5 mmకి మార్క్ చేసుకొని ఈ విధంగా ఎంని డ్రా చేయాలి. ఇప్పుడు ఎన్ డ్రా చేద్దాము.
ఇవన్నీ ఈ విధంగా డ్రా చేయాలి. ఇప్పుడు ఈ విధంగా ఓ డ్రా చేయాలి. నెక్స్ట్ పీ డ్రా చేద్దాము. పీని ఈ విధంగా డ్రా చేయాలి. నెక్స్ట్ క్యూ అనేది స్పెషల్ క్యారెక్టర్. క్యూ విడ్త్ కూడా 10 mm ఉండాలి. ఈ విధంగా క్యూని డ్రా చేయాలి. ఇప్పుడు ఆర్ డ్రా చేద్దాము. ఇక్కడ నుంచి 2 mmకి మార్క్ చేసుకొని ఇలా డ్రా చేయాలి. ఆర్ని ఈ విధంగా డ్రా చేయాలి. ఇప్పుడు ఎస్ని డ్రా చేద్దాము. ఎస్ని ఈ విధంగా డ్రా చేయాలి. ఇప్పుడు టీని డ్రా చేద్దాము. ఎగ్జాక్ట్గా మిడిల్లో 4 పాయింట్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు యూని డ్రా చేద్దాము. యూని ఈ విధంగా డ్రా చేయాలి. ఇప్పుడు వీని డ్రా చేద్దాము. వీకి ఎగ్జాక్ట్గా 4 mm దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా వీని డ్రా చేయాలి. ఇప్పుడు డబ్ల్యూని డ్రా చేద్దాము. డబ్ల్యూ అనేది కూడా స్పెషల్ క్యారెక్టర్. దీనికి కూడా డబ్ల్యూకి కూడా విడ్త్ 10 mm ఉండాలి. సో నేను 10 mmలో మార్క్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా మిడిల్లో 5 mm దగ్గర పాయింట్ చేసుకొని డబ్ల్యూని ఈ విధంగా డ్రా చేసుకోవాలి.
నెక్స్ట్ ఎక్స్, ఎక్స్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వైని డ్రా చేద్దాము. ఎగ్జాక్ట్గా మిడిల్లో 4 పాయింట్ దగ్గర మార్క్ చేసుకొని పైన ఈ విధంగా డ్రా చేయాలి. ఇప్పుడు జెడ్ని డ్రా చేద్దాము. జెడ్ని ఈ విధంగా డ్రా చేయాలి. క్యాపిటల్ లెటర్స్ అనేవి ఈ విధంగా డ్రా చేయాలి. ఈ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఎగ్జామ్లో 5 మార్క్స్ క్వశ్చన్ ఇది. మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఎగ్జామ్లో 5 మార్క్స్ వస్తాయి మీకు. థ్యాంక్ యూ.